అమ్మ సీత, రాము, మీరేం మాట్లాడడం లేదేంటి? మావయ్య గారు, మేం చెప్పాల్సినవి కూడా అత్తమ్మే సంతోషంగా చెప్పేశారు కదా. తన పుట్టినరోజు పండగ నాడు మమ్మల్ని చూడగానే అమ్ములు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. చందు వాళ్ళ అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో అభిమానంగా పలకరించారు. శుభం. ఇక మనం మన అమ్ముల గురించి ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. సంతోషంగా పుట్టినరోజు వేడుకని జరుపుకుంటూ ఆ కన్నీళ్ళేంటి? అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఏమండి? సీత, అమ్ముల్ని చూడగానే నీకేమనిపించింది? నాకెందుకో అమ్ములు నవ్వు నటిస్తోంది, లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంది అనిపిస్తోంది. సరిగ్గా నాకు కూడా అలాగే అనిపించింది. కానీ అమ్మ మాత్రం కూతుర్ని చూసిన ఆనందంలో ఏదీ సరిగ్గా గమనించినట్టు లేదు. ఎంతైనా తల్లి మనసు కదా. ఏమండి, మీరొకసారి అమ్ములకి ఫోన్ చేసి మాట్లాడితే ఆ నిజమేంటో మనకి తెలుస్తుంది కదా. అలాగే. ఎవర్రా ఫోన్ చేశారు? ఇంకెవరు? ఆ శ్రీరామే. ఇందాకే కదరా ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళారు, అంతలోనే ఫోన్ చేశారంటే కొంపదీసా శ్రీరామ్కి మన మీద అనుమానం రాలేదు కదా? నాన్నా, అమ్మా, మీరు చూస్తూ ఉండండి. నేనిప్పుడు ఎలా మేనేజ్ చేస్తానో మీకే తెలుస్తుంది. ఏ అమూల్య, బయటికి రా. ఏయ్, మీ రామన్నయ్య ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? ఇదిగో స్పీకర్ ఆన్లో పెట్టాను. నువ్వేం మాట్లాడాలో అర్థమైందిగా? పెద్దన్నయ్యా. అమలు, ఇందాక నీతో పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటే కుదరలేదు. ఎలా ఉన్నావమ్మా? నాకేంటన్నయ్యా, మీరే చూశారుగా, చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్ములు, నాకెందుకో నువ్వేదో దాస్తున్నావని అనిపించింది, అందుకే ఫోన్ చేస్తున్నాము. చెప్పు, అక్కడ నీకు ఎలాంటి కష్టం లేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదు వదినా. ఇక్కడ నన్ను మా ఆయన, అత్తమామలు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నువ్వు అక్కడెవరికో భయపడి అబద్ధం చెప్పట్లేదు కదా? అయ్యో, ఏమంటున్నావన్నయ్యా? నా ఇంట్లో నన్నెవరు భయపెడతారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే, పుట్టింట్లో నేను ఎంత సంతోషంగా ఉన్నానో అత్తగారింట్లో అంతకన్నా ఆనందంగా ఉన్నాను. చాలా చాలమ్మ, చాలు. మనస్ఫూర్తిగా నువ్వు ఆ మాట చెప్పుంటే మాకింకేం దిగులు లేదు. అలా కాకుండా నీకేదైనా సమస్య ఉంటే మాత్రం మాతో తప్పకుండా చెప్పు, సరేనా? అలాగే వదినా, ఉంటాను. మొహం చూడు.
నీకోసం తీసుకొచ్చానమ్మా, తీసుకో. ఇక్కడ ఏం జరిగిందో మీ వాళ్ళెవరికీ తెలియడానికి వీల్లేదు. వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించు. ఛీ! వీళ్ళసలు మనుషులే కాదు, రాక్షసులు. కన్నెర్ర చేసి భయపెట్టి నా చేత అన్ని అబద్ధాలే చెప్పించారు. నా వాళ్ళ ముందు కపట ప్రేమని చూపిస్తూ అద్భుతంగా నటించారు. ఒక ఆడదానిగా నా ఉసురు పోసుకుంటున్న వీళ్ళు బాగుపడరు, నాశనమైపోతారు. ఓసే పెళ్ళామా, ఏం చేస్తున్నావు? ఏంటే, నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కొత్త బట్టలు చూసి మురిసిపోతున్నావా? నేనేం చేస్తే ఏ? నా చేత మీకు కావాల్సినట్టు చెప్పించారు కదా పచ్చి అబద్ధాల్ని. నార్మల్ అబద్ధాలేంటి అబద్ధాలు? ఇప్పుడు నువ్వు ఆ ఇంటి పిల్లవి కాదు, ఈ ఇంటి పిల్లవి, నా పెళ్ళానివి. నా మర్యాదని, మన కుటుంబ గౌరవాన్ని కాపాడడం ఒక ఇల్లాలిగా నీ బాధ్యత. హ, మనదో కుటుంబం, దానికి గౌరవం కూడానా? ఏం కూసావే? ఏంటే, మీ వాళ్ళని చూడగానే నోరు లేస్తుందేంటి? ఓ, పుట్టినరోజు నాడు నీకు గిఫ్ట్గా వచ్చిందనా? హ, చెప్తా. చందు, చందు! ఏం చేస్తున్నావు? ఏ? అది మా అమ్మ వాళ్ళు నా కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన చీర, చందు. అందుకే ఆ ఇంటి గుర్తేది ఈ ఇంట్లో ఉండకూడదనే కాల్చి బూడి చేయబోతున్నాను. ఏయ్! చందు, నా మాట విను చందు. చందు, చందు, చందు! చందు! చందు, నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీరని ఎందుకు తగలబెట్టావు? ఎందుకు తగలబెట్టావు? ఎంత ధైర్యమే నీకు? నా చొక్క పట్టుకుంటావా? చందు, నువ్వు నన్ను కొట్టు, చంపు, ఏమైనా చేసుకో, కానీ మా కుటుంబం జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. ఏంటే నోరు లేస్తుంది? ఏం చేస్తావే? ఏం చేస్తావు?